వెల్కమ్ టు అవర్ ఛానల్ వాల్ టీచర్. పట్టుదలని విక్రమార్క మహారాజు భేతాళుని వశం చేసుకొని చావు లేకుండా వరాన్ని పొందాలి అనుకున్నాడు. అప్పుడు ఆ భేతాళుడు చెప్పాడు, ఈ వరం నా వల్ల కాదు, నేనివ్వలేను. మహాకాలుని గురించి 200 సంవత్సరాలు తపస్సు చేయమన్నాడు. మళ్ళీ తపస్సు చేశాడు ఆయన. మహాకాలుడు ప్రత్యక్షమై ఏం కావాలి అంటే చావు లేకుండా వరం కావాలి అన్నాడు. అప్పుడు చెప్పాడు మహాకాలుడు, సరే వరం ఇస్తానన్నా కాబట్టి ఇస్తా, నిన్ను ఎవరూ చంపేవాళ్ళు ఉండరు, కానీ పొరపాటున చనిపోవడం అనేటువంటిది జరిగిందైతే చూడండి జాగ్రత్తగా. ఏం చెప్పాడు, 1 సంవత్సరం ఉన్నటువంటి పిల్లకు పుట్టినటువంటి కొడుకు చేతిలో చస్తావు, లేకపోతే ఇంక నేను చంపేవాళ్ళు ఎవరు ఉండరు అని మాయమైపోయాడు మహాకాలుడు. ఇంకైనా గర్వం పెరిగింది. 1 సంవత్సరం పిల్లలు పుట్టడం మీద జరిగే పని తల్లి పాలు తాగుతూ ఉయ్యాల్లో పండుకునేటువంటిది, కళ్ళు కూడా సరిగ్గా కనపడవు పాపం. ఆ అమ్మాయి చేతిలో చనిపోవటం, కొడుకు పుట్టడం అంటే జరిగే పని కాదు అని ఈయన గర్వం పెరిగి ఇంక ఎల్లకాలం కూడా ఈ దేశాన్ని నేనే పరిపాలిస్తాను అనుకున్నాడు. భర్తృహరి భట్టి ఇద్దరు కూడా విదేశాలకు వెళ్ళి తిరిగి వచ్చారు. భట్టికి చెప్పాడనమాట, నాకు సావు లేదు అని చెప్పాడు. అప్పుడు ఆయన చెప్పాడు, ఇది హిందూ దేశం, భారతదేశం, ఎక్కడా జరిగినటువంటి అన్నీ కూడా ఇక్కడే జరిగాయి. అవి ఏమిటివంటే, నెంబర్ 1, ఒక అమ్మాయిని తీసుకుపోయి పెట్టిలో పెట్టి భూమిలో పెడితే అసలు బతుకుతుంది, ఆ పాతి పెడితే. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత బతికింది ఆమె సీతాదేవి. ఒకడికి 10 తలకాయలు ఉండడం అనేటువంటి అసంభవం, కానీ ఇక్కడ జరిగింది. అవే జరిగినప్పుడు ఇదెందుకు జరగదు అని అన్నాడు. అప్పుడు భయం పుట్టింది ఆయనకు, విక్రమార్కుడికి. చెప్పింది నీవే కాబట్టి అందరు వెతకమని చెప్పాడు. అందరూ వెళ్ళి 1 సంవత్సరం ఉన్న పిల్లకి ఎవరైనా పిల్లలు పుట్టారంటే మొదలుపెట్టారు. వాళ్ళు చాలా అసహ్యంగా చూశారు అందరినీ. ఈసారి మా ఊరు వచ్చామంటే చెప్పు దెబ్బలు తప్పమని చెప్పారు. ఇంకా వాళ్ళందరూ వచ్చారు. కానీ ఈ భట్టి మహాబలిపురం అనేటువంటి ఊరిలో చూశాడు 1 సంవత్సరం సంవత్సరం పిల్లవాడు ఇద్దరు కూడా ఆడుకుంటున్నారు. ఒక కుమ్మరింట్లో ఉన్నారనమాట. కుమ్మరి వాళ్ళు కుండలు తయారు చేసిన తర్వాత వాళ్ళు తయారు చేసినటువంటి వేస్ట్ మట్టిని ఆ మూలన పడేశారు. ఆ మట్టితోటి పిల్లలిద్దరు ఏం చేశారు, బొమ్మలు వేసుకున్నారు. పాములు, తేళ్ళు, చిన్న చిన్న ఖడ్గాలు ఇలాంటివి తయారు చేసుకొని వాళ్ళు తయారు చేసుకున్నటువంటి బొమ్మలతో వాళ్ళే ఆడుకోవడం మొదలుపెట్టారు. ఆశ్చర్యపోయాడు భట్టి. ఆ కుమారతను అడిగాడు, ఎవరయ్యా ఈ పిల్లలు, వీళ్ళిద్దరు ఎవరు, అక్కా తమ్ముడా, తర్వాత చెల్లెలు అన్న అవుతారా అన్నాడు. కాదు, ఆ పిల్ల తల్లి, ఆ పిల్ల కొడుకే వీడు అని చెప్పాడు. అది ఎట్లా అని అడిగాడు. ఈ పిల్లలు మా పిల్లలు కాదు, ఎదురుగా బ్రాహ్మణ్స్ ఉన్నారు అన్నమాట, బ్రాహ్మణ పిల్లలు. ఆ అమ్మాయి ఆయన కూతురు, ఆయన పోయి అడగమన్నాడు. పోయి అడిగాడు ఆయన్ని. అప్పుడు ఆయన విచిత్రమైన సంఘటన చెప్పాడు. ఆ అమ్మాయి ఒక్కతే ఆయన కూతురు. ఉయ్యాల్లో ఉన్నప్పుడు పాల కోసం ఏడుస్తున్నప్పుడు పాల కోసం తల్లి పాలు తీసుకొని వచ్చినటువంటి సమయంలో ఒక మహాసర్పం ఆ ఉయ్యాల మీదకి ఎక్కింది. వీళ్ళందరూ చూస్తుండగానే అది చిన్న పాము పిల్లలాగా తయారై ఈ అమ్మాయి నాభి ప్రదేశం అంటే బొడ్డు ద్వారా ఉదరంలో ప్రవేశించింది. ఉదరంలో ప్రవేశించిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చింది. అప్పుడే ఉదరం చీల్చుకొని వచ్చి ఈ పిల్లోడు బయటపడ్డాడు. కాబట్టి ఇప్పుడు ఎవరు ఈ పిల్లవాడు అంటే ఈ పిల్ల కొడుకి. తర్వాత పొట్ట మూసిపోయింది. ఈ వింత జన్మ ఎందుకు జరిగిందో అనేటువంటిది ఆయన కళ్ళమ్మ నీళ్లు పెట్టుకుంటాడు. వెంటనే భట్టి సమాచారాన్ని పంపాడు. విక్రమార్కుడు, మహారాజా 1 సంవత్సరం ఉన్నటువంటి పిల్లలు పుట్టరన్నావు కదా, ఇక్కడ పుట్టాడు అనగానే 1 సంవత్సరం పిల్లవాడిని చంపటానికి కొన్ని లక్షల మంది సైన్యాన్ని పంపాడు ఆ మహారాజు. అందరూ వచ్చారు, వాళ్ళతో పాటు ఆయన కూడా వచ్చాడు, ఏం జరుగుతుందో చూద్దామని. ఆ సమయంలో ఈ పిల్లవాడు ఏం చేశాడంటే, వాళ్ళ తండ్రి ఆదిశేషుని స్మరించాడు. ఈ తయారు చేసుకుంటే పాములు, మట్టి బొమ్మలు, వాటన్నిటికీ కూడా ప్రాణం అనేటువంటిది వచ్చి భయంకరమైన విషసర్పాల ద్వారా విక్రమార్క మహారాజు మరణించడం అనేటువంటిది జరిగినటువంటి చరిత్ర ఇది. అటు హిందూ దేశంలోనే ఏ దేశంలో వింతలన్నీ కూడా జరిగాయి అంటానికి ఇదొకటి. తర్వాత ఆ సింహాసనాన్ని, ఇంద్రుడిచ్చినటువంటి సింహాసనాన్ని ఆయన శవంతో పాటు పూడ్చిపెట్టారనమాట. తర్వాత భోజ మహారాజు రాజు అయ్యాడు. భోజుడికి తెలియదు ఈ విషయం, సింహాసనం మీద కూర్చోవాలి అనుకున్నాడు. ఆ సమయంలో సాలభంజికలు చెప్పాయి, యది త్వం ఔదార్యం త్వయి విద్యతే, విక్రమార్కుడికి ఉన్నటువంటి ఔదార్య బుద్ధి, ఉదార బుద్ధి నీకుందా, ఆయనలాగా పరిపాలించగలవా, ఆయనలాగా పరిపాలించేట్లయితే కూర్చోండి. ఏది ఆయన చరిత్ర చెప్పమని అడిగితే ఇంకా చరిత్ర అంతా కూడా ఈ సాలభంజికలు భోజ మహారాజుతో చెప్తూ ఉన్నాయి. ఏంటి అనేటువంటిది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. మీరు మా ఛానల్ని ఆదరిస్తూ ఉన్నట్టు ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్
subscribe our channel. Namaste.